ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? అంటే నా వ్యూ అని కాకపోయినా యాక్చువల్గా అయితే మేమైతే జనసేన తెలుగుదేశం రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు జనసేన తెలుగుదేశం అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తారో అందరికీ తెలిసిందే. నా వరకు అయితే కనుక వాళ్ళ ఏదైతే నాకైతే సాటిస్ఫాక్టరీ అయితే కాదు. ఎందుకంటే జాబ్స్ పరంగా, ఏపీ అప్పుల పరంగా, అన్ని పరంగా ఏ దానిలో కూడా మనకి యూజ్ అయితే లేదు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాళ్ళైతే రాకూడదని అయితే అనుకుంటున్నాను. వస్తారా లేదా అనేది తర్వాత విషయం, అది జనం ఇష్టం. నేనైతే వైసీపీకి అయితే. మరి జగన్ గారు ఈ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది అనుకోవచ్చు? అదే చెప్పాను కదా, యాక్చువల్గా వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాం. ఏదైతే వాళ్ళు చెప్పిందో అవి అయితే ఫుల్ ప్లెజర్గా అయితే అవ్వలేదు. సో బెటర్ వాళ్ళకి మళ్ళీ ఆల్రెడీ మనం వాళ్ళు చూసాం కాబట్టి వాళ్ళకి ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ రావాలనుకుంటున్నారు మీరు? సో జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అగైన్ ఇది బేస్డ్ ఆన్ ద బ్యాక్ ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన చేశారు కాబట్టి సో ఆబ్వియస్గా మనం ఆయన నమ్మచ్చు. సో ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు 2047 విజన్తో ఎలక్షన్స్లో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి పర్ఫార్మెన్స్? సో అదే ఇప్పుడే అన్నారు కదా, విజన్ అన్నారు కదా, ఒక పర్సన్కి విజన్ ఉండాలి. విజన్ ఏంటి అనే దాన్ని బట్టి మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. విజన్ ఉన్నది కాబట్టి నమ్మచ్చు అని నా ఉద్దేశం. సో జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రాబ్లం ఇక్కడ ఎమ్మెల్యేలా అని కాదు కదా, ఎవరైతే రైట్ చేస్తారో ఆ పర్సన్దే సరిగా ఉంటే మిగతా వాళ్ళందరూ కరెక్ట్గానే ఉంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చినంత మాత్రాన ఏదైతే థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో కొడాలని అదేవిధంగా రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్. నో కామెంట్ అన్నారు. నో కామెంట్. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్కి సీట్ దక్కకపోవడంపై దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే, ఏమన్నా అంటే బొబ్బట్లు అంటారు, గుడ్లు అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది జనాలకే ఆలోచించాలి. ఐటీ అంటే ఇప్పుడు ఈవెన్ మనం కేటీఆర్నే చూడొచ్చు, బెస్ట్ ఒక ఐటీ మినిస్టర్. అలా ఒక రోల్ మోడల్లా ఉండాలి తప్ప అసలు ఏమీ లేకుండా యూజ్ అయితే లేదు వాళ్ళు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి లాస్ట్ టైం అయితే 151 సీట్స్ వచ్చాయి వైసీపీకి, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నాం? 175కి. సేమ్ అది రివర్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీద 25 సీట్స్ వస్తాయి 1 minute వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారో అది వాళ్ళు తిరిగి వస్తుంది అన్నట్లు. వాళ్ళు కరెక్ట్గా చేస్తే వస్తుంది, కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా అయితే రాదు. ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? సీఎం ఎవరు అని అంటే ఆబ్వియస్గా సో వాళ్ళిద్దరూ టైఅప్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా షేరింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.